మేడిగడ్డ రిపేర్ పై ఢీ అంటే ఢీ అంటున్నాయి అధికార విపక్షాలు. అన్నారం సుందిళ్ల బరాజుల్లో ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకే తాము నీళ్లు నిలపడం లేదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు బీఆర్ఎస్ నేతలు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు తప్పులు చేసి నిందలు కాంగ్రెస్ పై మోపుతున్నారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాళేశ్వరం నీళ్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నిప్పులు కురిపించుకుంటున్నాయి. మేడిగడ్డ రిపేర్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. జూలై ఆగస్టు 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగ్, రిపేరు, రీహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ గారు 4 సంవత్సరాల ఇమీడియట్ కట్టిండు. నేను ఒకటి ఇంటిమవుతున్నా, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు కూడా నువ్వు రిపేర్ చేయలేవా? 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం కదా. ఉత్తమ్ చెప్పినట్టు ఏదైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నువ్వు చెప్తుంది, ఉత్తమ్ చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది, ఏదో అవుతుంది అని దాన్ని మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. కాళేశ్వరం డ్రామేశ్వరం అన్న బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి. నువ్వేమేస్తున్నావు? నువ్వేమేస్తున్నావు? ఏమిట్టుకున్నావు? ఏం చేస్తున్నావు? ఏంది నీ డ్రామాలేంది? కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని తీసుకుంటే వచ్చే నష్టమేమీ లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇలాంటి సమయంలో భేషజాలకు పోవద్దన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్లు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ వాళ్ళు చూస్తున్నా, నేను ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాలి. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. మేడిగడ్డలోని ప్రతి పిల్లర్లో అవినీతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అవినీతి వాళ్లు చేసి నిందలు తమపై వేస్తున్నారని విమర్శించారు. ఎన్డీఎస్ఏ చెప్పింది నీళ్లు నిలబెడితే కిందనున్న ప్రాంతాలు అన్ని కూడా తెగి కొట్టుకుపోతాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. మెక్కింది మీరు, నీళ్ళ మోపేది గొడ్డగాల్చి ఈ ప్రభుత్వం ఈ నాడి మీద మీరేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లపై 3 పార్టీల విమర్శలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.